హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మీ ల్యాప్టాప్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీకు ఒక 4 టిప్స్ అయితే చెప్తాను. సో వీటిని యూజ్ చేస్తే కనుక మీ పీసీ అనేది లేదా మీ ల్యాప్టాప్ అనేది 100% యూటిలైజేషన్ జరుగుతుందంటే కనుక దాన్ని మనం 110%కి ఇంప్రూవ్ చేసే అవకాశాలు అయితే నేను చెప్పే ఈ 4 టిప్స్ ద్వారా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే జంప్ అవుతాం. సో ఈ వీడియోలోని నేను మీకు ఒక ప్రో టిప్ అయితే చెప్తాను. ఈ ప్రో టిప్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక వీడియోకి ఒక లైక్ చేసుకోండి. తెలియకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా కండిషన్. సో మన ఫస్ట్ టిప్ గురించి మనం మాట్లాడుకుంటే, సో మీరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అవసరాన్ని బట్టి మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ లేదా యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. వన్స్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత మీరు ఆ యాప్స్ని లేదా సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయడం అయితే మర్చిపోతుంటారు. లేదంటే కొంతమంది మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఉంచుతూ ఉంటారు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ స్టోరేజ్ అనేది పెరిగిపోతుంది. అలాగే మీ ప్రాసెసర్ అనేది మీతో ఎక్కువ కాంటాక్ట్ అయితే ఉండదు. సో మీకు ఇంకా సింపుల్ టర్మ్లో చెప్పాలంటే, మీరు యాజ్ ఎ యూజర్గా ఉన్నారు, మీ పీసీ మీ ప్రాసెసర్ ఏదైతే ఉందో అది మీ క్రష్ అనుకోండి. సో మీరు ఏవైతే యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో మీ క్రష్కి మీరు కొత్త కొత్త ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, మీ క్రష్ అనేది మీతో కన్నా మీ ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతుంది అనుకోండి. మీకు రిస్పెక్టర్ కదా. సో అలాంటి టైం ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఆ ఫ్రెండ్స్ని కట్ చేయాలి. సో ఈ సీనియర్ గారు అంతే, మన ప్రాసెసర్కి మనం కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసి దానికి పరిచయం అయితే చేస్తూ ఉంటాం. బట్ మీరు ఆ వర్క్ అయిపోయిన తర్వాత మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేయకపోగా మీ ప్రాసెసర్తో దానికి ఎక్కువ కనెక్టివిటీ పెంచుతున్నారు. సో దీనివల్ల మీరు ఏదైతే వర్క్ చేస్తుంటారో దాంట్లో మీకు ల్యాగ్స్ లేదంటే స్లో అవ్వడం, ల్యాప్టాప్ స్లోగా రన్ అవ్వడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీకు అవసరం లేవు అనుకున్నవన్నింటినీ కూడా అన్ఇన్స్టాల్ అయితే చేయండి. సో అన్ఇన్స్టాల్ చేయడానికి సింపుల్ ప్రక్రియ, మీ పీసీలో కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానల్లో ప్రోగ్రామ్ కింద అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ప్రోగ్రామ్ ఫీచర్స్ మన ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు మీ పీసీలో ఇన్స్టాల్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మీకు కనబడుతుంటాయి. దాంట్లో మీకు ఏదైతే అవసరం లేదు అనుకుంటారో కంప్లీట్గా దాన్ని అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. అన్ఇన్స్టాల్ చేయడం వల్ల స్టోరేజ్ తగ్గుతుంది, దాంతోపాటుగా మీ ప్రాసెసర్కి కొంత రిలీఫ్ అయితే దక్కుతుంది. సో ఇలాంటి అన్వాంటెడ్ యాప్స్ ఉండడం వల్ల ప్రాసెసర్ మీద ప్రెషర్ పడుతుంది, ఇండైరెక్ట్గా మన పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. కాబట్టి వీటిని అయితే క్లియర్ చేయండి. నౌ మన సెకండ్ టిప్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు అన్ఇన్స్టాల్ చేయమన్నా కదా అని చేశారు, బట్ దీంట్లో మీకు కొన్ని అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ లేదా యాప్స్ ఉంటాయి. వీటిని మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం, లైక్ రెగ్యులర్గా కావచ్చు లేదా డే బై డే మనం యూస్ చేస్తుంటాం. అయితే మనం యూస్ చేసినప్పుడు ఉదాహరణకి మనం దాన్ని యాక్టివేట్ చేస్తేనే అది యాక్టివేట్ అవ్వాలి. అలా కాకుండా మన ప్రమేయం లేకుండానే అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటే, మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. దీనివల్ల ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అది సగం కన్జ్యూమ్ చేస్తుంది, మిగతా పర్ఫార్మెన్స్ని మనకి ఇస్తుంది అనుకోండి. దీనివల్ల మన పర్ఫార్మెన్స్ లాస్ అవుతున్నట్టే కదా. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి? దీనికోసం ముందుగా మనం మన టాస్క్ మేనేజర్లోకి వెళ్ళాలి. టాస్క్ మేనేజర్లో మనకి ప్రాసెసర్ అనే ట్యాబ్ ఉంటుంది కదా. సో దీంట్లో మీకు ఏవైతే మీ ఆప్షన్ ద్వారా మాన్యువల్గా సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా యాప్స్ అని చెప్పి ఆ సెక్షన్లో చూపిస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కనుక మన టాస్క్ మేనేజర్ ఉంది, ఫోటోషాప్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది. ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. వీటి కింద మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్ అని చెప్పి రిమైనింగ్ సాఫ్ట్వేర్స్, అంటే మన ప్రమేయం లేకుండా, అంటే మనం ఎలాంటి మాన్యువల్గా క్లిక్ ఇవ్వకుండానే ఇవన్నీ కూడా మన పీసీ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో వీటిలో ఏదైనా సరే మీరు ఓపెన్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి దీంట్లో రన్ అవుతుంది అనుకున్న ఏవైనా సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ ఉంటాయి కనుక వాటిని కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే, వాటికి మీరు అవసరం లేదనుకుంటే దాని మీద రైట్ క్లిక్ చేసి దాని యొక్క టాస్క్ అనేది ఎండ్ చేసింది. ఎండ్ టాస్క్ నొక్కితే కనుక కంప్లీట్గా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆగిపోద్ది. సో మీ ప్రాసెసర్ అనేది మీ వర్క్కి తగ్గట్టు యూజ్ అవుతుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే జరుగుతుంది. సో ఇదైతే చూసుకోండి. మీరు ఎప్పుడు కూడా ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీ టాస్క్ మేనేజర్కి వెళ్ళి మీ టాస్క్ మేనేజర్లో అసలు జరుగుతుందా లేదా అని చెప్పి. సో టాస్క్ మేనేజర్ని ఎలా ఓపెన్ చేయాలి? దానికి బోల్డన్ని దారులు ఉన్నాయి. దాంట్లో మనకు సాధారణంగా తెలిసింది, మనం ఏదైతే టాస్క్ బార్ ఉంటుందో దాని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి టాస్క్ మేనేజర్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. లేదా ఒకవేళ షార్ట్ కట్ కీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కంట్రోల్, షిఫ్ట్, ఎస్కేప్ ఈ 3 బటన్స్ నొక్కితే కనుక మనకి టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. నా కమింగ్ టు ది ప్రో టిప్. ప్రో టిప్ అంటే ఉన్నటువంటి మీ ప్రాసెసర్ అనేది ఒక డీసెంట్ ప్రాసెసర్. దీంట్లో మీరు అనుకోకుండా హెవీ లోడ్ కలిగినటువంటి ఒక సాఫ్ట్వేర్ని లేదంటే ఒక గేమ్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏమైందంటే మీ పీసీ క్రాష్ అయిపోయింది, మీ పీసీ మైండ్ దొబ్బింది. అర్థమైంది? మీ పీసీ మైండ్ దొబ్బింది, ఇక మీ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోయింది. ఏ బటన్స్ నొక్కినా పని చేయట్లేదు. ఆల్ట్ F4 ఎంత స్పామ్ చేస్తున్నా అవ్వట్లేదు. ఈవెన్ టాస్క్ మేనేజర్కి క్లోజ్ చేద్దామన్నా సరే కంట్రోల్, షిఫ్ట్, ఎస్కేప్ నొక్కుతుంటే పని చేయట్లేదు. మొత్తం స్ట్రక్ అయిపోయింది. మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏం చేస్తారో తెలుసా? ఈ ప్రో టిప్ని యూజ్ చేయండి. సింపుల్గా మనకి టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేయడానికి, ఎలాంటి క్రాష్ అయిపోయిన టైంలో ఓపెన్ చేయడానికి మనకి ఇంకో షార్ట్ కట్ కీ అయితే ఉంటుంది. ఇది మనకి కంట్రోల్, ఆల్ట్, డిలీట్ ఈ 3 బటన్లు నొక్కినప్పుడు మనకి ఈ విధమైన ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి టాస్క్ మేనేజర్ ఉంటుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయడం వల్ల మీ పీసీ క్రాష్ అయ్యిందో ఆ సాఫ్ట్వేర్ మీద రైట్ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ కొట్టండి.
వెంటనే మీ పీసీకి మైండ్ వచ్చేది. అది మళ్ళీ కోమలోకి వెళ్ళింది వెంటనే బయటకు వచ్చేది. అలా రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రో టిప్ తెలిసి ఉండాలి. సో ఈ ప్రో టిప్ ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసుంటే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. తెలియకపోతే కనుక ఇలాంటి ప్రో టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. నౌ కమింగ్ టు ది మన థర్డ్ టిప్. సో మనం మన పీసీలో ఏవైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయో వాటిని అయితే క్లోజ్ చేసాం. బట్ ఇది రెగ్యులర్గా జరుగుతున్న ఒక ప్రాబ్లమే కదా. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఇదే టాస్క్ మేనేజర్లో మనకి స్టార్టప్ యాప్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తున్నారు కదా. సో ఈ స్టార్టప్ యాప్లోని బోల్డ్ అండ్ యాప్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసినవి కొన్ని, లేదంటే కొన్ని అవసరమైనవి అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే సాధారణంగా మనం షట్ డౌన్ చేస్తాం పీసీ లేదా ల్యాప్టాప్ని. తర్వాత మళ్ళీ మనం మళ్ళీ షట్ ఆన్ చేస్తాం కదా, మళ్ళీ పీసీని ఆన్ చేస్తాం కదా. మనం ఎలాంటి యాక్షన్స్ ఇవ్వకుండానే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన పర్ఫార్మెన్స్లోని ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్మెంట్ అయితే తగ్గుతుంది, పెరగదు. ఇక్కడ ఇవన్నీ ఎక్కువ ఒకేసారి మీ పీసీలో బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటే మీ పీసీ మీద కదా ఇవన్నీ ప్రెషర్ పడుతుంది. సో దీనివల్ల మీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో కంప్లీట్గా మీరు ఏం చేయాలంటే ఈ స్టార్టప్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీకు ఏవైతే పనికి రావు అనుకుంటారో వీటన్నింటిని కంప్లీట్గా డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేయడం ఎలాగా, దీని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు డిజేబుల్ అనే ఆప్షన్ వస్తుంది, డిజేబుల్ చేయండి. లేదనుకుంటే కనుక మీరు దీని మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే పైన మీకు ఎనేబుల్ డిజేబుల్ అని చెప్పి 2 ఆప్షన్స్ చూపిస్తే అక్కడ మీరు డిజేబుల్ చేయండి. ఇది ఎనేబుల్ అయ్యి ఉంటే, అయితే డిజేబుల్ అయ్యి ఉంటే ఓకే. సో ఇక్కడ మీరు చూసుకోండి ఏవైతే మీకు అవసరం ఉన్నాయో ఏవైతే మీకు అవసరం లేవో కంప్లీట్గా చూసుకోండి. నా స్క్రీన్లో మీరు గమనిస్తే కనుక ఇక్కడ అడాబ్కి సంబంధించింది, అలాగే వాలరెంట్కి సంబంధించింది, యాంటీ మాల్వేర్ ఇలాంటివన్నీ కూడా మీకు ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. మిగతావన్నీ కూడా కంప్లీట్గా నేను డిజేబుల్ అయితే చేసి ఉంచాను. సో దీనివల్ల మన ప్రాసెసర్ పవర్ అనేది చాలా ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తుంది, మన పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. సో దీన్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. ఈ 3 పనులు చేసాక మనం ఏవైతే 3 టిప్స్ మాట్లాడుకుందాం కదా, ఈ 3 టిప్స్ చేసిన తర్వాత కూడా మీ పీసీ అనేది అలాగే రన్ అవుతుందంటే ఖచ్చితంగా మీ ర్యామ్లో ఫాల్ట్ ఉంటుంది. సో మీ పీసీలో మీ ర్యామ్ ఎంత ఉంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అనేది తెలుసుకోండి. ఉదాహరణకి నా పీసీ గురించి మాట్లాడుకుంటే మీరు మళ్ళీ దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు టాస్క్ మేనేజర్లో దొరుకుతుంది. టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేయండి. దీంట్లో ప్రాసెస్ కింద మనకి పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇంకో ట్యాబ్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మన CPU ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ర్యామ్ ఎంత ఇస్తుంది, హార్డ్ డిస్క్ ఎంత ఇస్తుంది, గ్రాఫిక్ కార్డ్ ఎంత ఇస్తుంది, ఇంటర్నెట్ ఎంత ఇస్తుంది, ప్రతి ఒక్కటి మనకు కనబడుతుంది కదా. దీంట్లో మన మెమరీకి వెళ్ళండి. మెమరీలోకి వెళ్తే కింద మెమరీకి ఎంత యూటిలైజేషన్ జరుగుతుంది పైన చూపిస్తుంది. కింద మాత్రం మనకి దాని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ ఎలాంటిది, స్టోరేజ్ ఎంత ఉంది, అండ్ దాని యొక్క ఏమంటారు ఫ్రీక్వెన్సీ ఎంత అనేది చూపిస్తుంది. నా స్క్రీన్లో ఇక్కడ మీరు చూడొచ్చు స్పీడ్ 3200 MHz ఫ్రీక్వెన్సీ అని ఉంది. కొంతమందికి ఇది నేను దీంట్లో 16 GB ర్యామ్ యూజ్ చేస్తున్నా, DDR4 వెర్షన్ యూజ్ చేస్తున్నా 3200 MHz ఫ్రీక్వెన్సీతో. అలా కాకుండా మీకు సేమ్ ర్యామ్ యూజ్ చేస్తున్నా సరే ఇక్కడ మీకు 2666 MHz కానీ లేదంటే 2166 MHz కానీ ఈ నెంబర్ ఆఫ్ చూపిస్తూ ఉంటాయి. సో ముందుగా మీరు మీ ర్యామ్ ఎంత ఫ్రీక్వెన్సీకి హ్యాండిల్ చేయగలదో చూసుకోండి. మీకు ఒకవేళ 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని హ్యాండిల్ చేయగలుగుతున్నా మీకు ఇక్కడ 2666 మెగా ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, అంటే మీ ర్యామ్ అనేది దాని యొక్క పూర్తి స్థాయి పవర్ని అయితే యూజ్ చేయట్లేదు. సో దాని యొక్క పూర్తి స్థాయి పవర్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అలా యూజ్ చేయట్లేదు అంటే కంప్లీట్గా మీరు దాన్ని బయోస్లో అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు టాస్క్ మేనేజర్లోనో లేదా విండోస్లోనో అప్డేట్ చేయడం అయితే కుదరదు. మీరు కంప్లీట్గా బయోస్కి అయితే వెళ్ళాలి. నేను దీని మీద యాక్చువల్లీ వీడియో క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ప్రతి ఒక్క ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఓన్ బయోస్డ్ డిజైన్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను కంప్లీట్గా ఇవన్నిటిని మెసప్ చేయాలనుకోలేదు. సో అందుకని చెప్పి మీకు ఇక్కడ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ మీకు మీ ర్యామ్ అనేది తక్కువ ఉంది అని ఒకవేళ మీకు ఐడియా ఉంటే కనుక ముందు కంప్లీట్గా మీ ర్యామ్ గురించి తెలుసుకోండి, ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది ఏంటి అనేది. ఒకవేళ అది మీ పూర్తి స్థాయిలో యూటిలైజేషన్ జరగట్లేదు అనుకుంటే కనుక మీ ల్యాప్టాప్ మోడల్ని బట్టి యూట్యూబ్లో వీడియోస్ అయితే దొరికితే మీరు వాటిని చెక్ చేస్తే కనుక ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకుంటే మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో హోప్ ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4టిని కనుక మీరు ఎగ్జాక్ట్లీ యూజ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అందుకే నేను టైటిల్లోని లేదా థంబ్నెయిల్లోని 110% ఇంప్రూవ్మెంట్ కలుగుతుందని అయితే చెప్పాను. సో ఒకవేళ మీకు కలిగితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే ఈ టిప్స్ అనేవి వాళ్ళకి పనికొస్తాయని తెలిసినా సరే వాళ్ళకి షేర్ అయితే చేయండి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.